సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ వారణాసి. ఈ సినిమా గురించి గత కొంతకాలంగా సినీ వర్గాల్లో మరియు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఇటీవల కథా రచయిత విజేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథాంశంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. విజేంద్ర ప్రసాద్ గతంలో ఒక ఈవెంట్లో మాట్లాడుతూ ఈ చిత్రంలో వచ్చే ఒక 30 నిమిషాల సీక్వెన్స్ భారతీయ చలనచిత్ర రంగాన్ని ఊపేస్తోందని, దేశాన్ని షేక్ చేస్తుందని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఈ సన్నివేశం గురించి ఆయన ప్రశ్నించగా ఆయన ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ప్రధానంగా శ్రీరాముడికి కుంభకర్ణుడికి మధ్య జరిగే యుద్ధమని ఆయన వెల్లడించారు. దీని గురించి ఆయన వివరిస్తూ, మీకు ట్రైలర్లో చూపించినట్లుగా రాముడు వానరుల మీద నిలబడి కుంభకర్ణుడితో యుద్ధం చేస్తున్నట్టు ఉంటుంది. అందులో హనుమంతుడితో కూడిన రథం కూడా కనిపిస్తుంది. ఇదే ఆ స్పెల్ బౌండ్ సీక్వెన్స్ అని ఆయన పేర్కొన్నారు. ఈ సన్నివేశం సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు 2 భిన్నమైన పాత్రలు కనిపిస్తారని సమాచారం. ఇందులో రుద్ర పాత్రతో పాటు శ్రీరాముడిగా కూడా మహేష్ బాబు కనిపించనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాలకు తోడు ఈ పాత్రల విశేషాలు అభిమానుల్లో మరింత ఉత్కంఠను రేపుతున్నాయి. ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా జోనాస్ మందాకినిగా కీలక పాత్రలో నటిస్తుండగా, కుంభ అనే నెగిటివ్ రోల్లో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించబోతున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో విజేంద్ర ప్రసాద్ కథా బలంతో వస్తున్న వారణాసి చిత్రం భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించడం ఖాయమని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. మహేష్ చేయబోయే సందడి కోసం సినీ అభిమానులు ప్రతి అప్డేట్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.